హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము ప్రీవియస్ క్లాసెస్లో ఎకానమీ లైవ్ క్లాసెస్ ద్వారా తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇక నుంచి ప్రతిరోజు కూడా ఎకానమీకి సంబంధించిన అంశాలు మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్తమాన అంశాలకు సంబంధించి వీడియోస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, మనకి ఇప్పటికే రిజల్ట్ వచ్చేసి కూడా 1 వీక్ దాటిపోయింది. ఇంకా ఎగ్జామ్కి మనకు కేవలం కరెక్ట్గా 100 డేస్ మాత్రమే ఉంది. ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా మనకి 100 డేస్ ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా స్టాండర్డ్ బుక్స్ తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. మీరు ఆ నెంబర్ని సంప్రదిస్తే మీ ఇంటికే హోమ్ డెలివరీ ద్వారా మీకు కావలసిన పుస్తకాలని పంపించడం జరుగుతుంది. చూడండి, మనము ఇప్పటి వరకు 26వ తారీఖు మార్చి 26న ఎకానమీ క్లాస్ 1 స్టార్ట్ చేశాము. భారత ఆర్థిక వ్యవస్థ గురించి. క్లాస్ 2 వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సవాళ్ళు. ఆ తర్వాత జాతీయ ఆదాయము, ఆర్థిక వృద్ధి, సహజ వనరులు, జనాభా వృత్తుల వారి వ్యవస్థ, పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పరిష్కార చర్యలు, భారత ద్రవ్య వ్యవస్థ. భారత ద్రవ్య వ్యవస్థ, కరెన్సీ. మనము ఏప్రిల్ 5వ తారీఖు లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము ఎకానమీకి సంబంధించి. ఏపీ హిస్టరీ క్లాసెస్ వలన ఎకానమిక్ క్లాసెస్ పెండింగ్ పడిపోయినాయి. మరియు మన మిత్రులు ఎవరైతే హోమ్ డెలివరీ చేయమని బుక్స్ ఆర్డర్ ఇచ్చారో ఆ వర్క్ వలన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ పేపర్ 1, పేపర్ 2 ఆ మోడల్ పేపర్స్ తయారు చేయడంలో భాగంగా సమయం కేటాయించడం వలన మనము ఈ మెయిన్స్ క్లాసెస్ ఎకానమీ డిలే అయినాయి. ఇక నుంచి నేను మీకు ముందుగా చెప్పినట్టు మే 12వ తారీఖు కల్లా సిలబస్ అయిపోతుంది. ఎకానమీకి సంబంధించి ఉచితంగానే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి అంశాన్ని వీడియో రూపంలో మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మరియు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద ఎంసీక్యూస్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోబోతున్నాం. ఒకసారి మనం చూసుకుంటే మన యాప్ వచ్చేసి, మన యాప్ మీరు చాలామంది మిత్రులు యాప్ డౌన్లోడ్ కావట్లేదు అని చెప్పారు. గత 15 రోజుల నుంచి సమస్య ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో నుంచి కొన్ని యాప్స్ డిలీట్ అయిపోయినాయి. ఆ ఇష్యూ అనేది టెక్నికల్గా సాల్వ్ అవుతుంది. దానికి సంబంధించి యాప్ లింక్ కాకుండా ఈ కోర్స్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే భారత మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎకానమీ, కరెంట్ ఎకానమీ. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మనము తెలుగు అకాడమీకి సంబంధించి డీటెయిల్గా మనం చెప్పుకుంటున్నాము. తెలుగు అకాడమీకి సంబంధించిన ప్రతి టాపిక్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాము. ఈ తెలుగు అకాడమీకి సంబంధించి ఇండియా, ఏపీ చాప్టర్ వారీగా అంశాలు మరియు కరెంట్ ఎకానమీకి సంబంధించి చూడండి, మనము ఇండియన్ ఎకానమీ క్లాస్ పీడిఎఫ్, నేను ఇప్పుడు ఏదైతే క్లాస్ చెప్తున్నానో నేను ఏదో రాసి చెప్తాను కదా, ఆ పీడిఎఫ్లు మరియు క్లాస్ నోట్స్, అదేవిధంగా ఏపీ ఎకానమీ పీడిఎఫ్స్, ఆ తర్వాత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. మరియు మీకు ఎగ్జామ్ టైం నాటికి ప్రతిరోజు వచ్చే కరెంట్ ఎకానమీ ఇష్యూస్ కూడా ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కంటెంట్ వచ్చేసి 94 అంశాలని ఇందులో యాడ్ చేశారు. ఒకసారి ఇది కూడా చూడండి. ఆ తర్వాత మనకు ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ వీడియోస్. మీరు ఆల్రెడీ ఏపీ హిస్టరీ చదివి ఉన్నా లేదా ఏపీ హిస్టరీ మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళకి కాకుండా ఏపీ హిస్టరీ కన్ఫ్యూజన్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ గుర్తుపెట్టుకున్నా కూడా గుర్తుండకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ఏపీ హిస్టరీ వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ మనం ఇప్పటికీ 25 కంటెంట్ యాడ్ చేశాము. ఈ వీడియోస్ కూడా మీకు ఒకసారిగా డైరెక్ట్గా ఒక 150-200 వీడియోలు అప్లోడ్ చేసి అవి మీరు వినక వాటిని పక్కన పెట్టి ఈ కోర్సులు పర్చేజ్ చేయడం కన్నా రెగ్యులర్గా 1-2 వీడియోలు వాటిని ఫాలో అయిపోవడము, వాటిలో ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా సంబంధిత ఫ్యాకల్టీని అడగడం వలన వెంటనే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ మనకు క్లారిఫై అవుతాయి. అలాంటి విధంగా మనము మైండ్ మ్యాప్స్ రూపంలో చూడండి, మనము ఏపీ హిస్టరీ విషయం కూడా
మనకు నేను క్లాసులు చెప్పడము, క్లాసుకు సంబంధించి మైండ్ మ్యాప్స్ మీకు ఎక్కడా దొరకవు. ఈ మైండ్ మ్యాప్స్ తయారు చేయడం కోసమే మనకు చాలా టైం పట్టింది. ఈ మైండ్ మ్యాప్స్ అనేవి మీకు ఎగ్జామ్ టైంలో, ఎగ్జామ్ నాటికి రివిజన్ చేసే విషయంలో ప్రతి టాపిక్ మీకు ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించాము. ఇంకొక 4-5 రోజుల్లో టోటల్ సిలబస్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోస్, మైండ్ మ్యాప్స్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఏపీ హిస్టరీ కోర్స్ని పర్చేజ్ చేయండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు. ఇప్పుడు మనము ఈ వీడియోలో మనము ద్రవ్యోల్బణం గురించి చర్చించుకోబోతున్నాం. ద్రవ్యోల్బణం లాస్ట్ వీడియోలో ద్రవ్య వ్యవస్థ, ద్రవ్య విధానం, మనకు M1, M2, M3, M4 అంటే ఏంటి, కరెన్సీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ద్రవ్యోల్బణం, ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. చూడండి ఒకసారి. మనము ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలని 2 వీడియోల ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే అసలు ధరల పెరుగుదల కారణాలు, నియంత్రణ చర్యలు. ఇది మనకు 13వ టాపిక్, తెలుగు అకాడమీలో ఉన్నటువంటి పుస్తకంలో 13వ టాపిక్ ఇది. ఇందులో అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణ నిర్వచనాలు మరియు ద్రవ్యోల్బణం సంబంధిత భావనలు. అంటే మనము వింటూ ఉంటాం ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ అలాంటి పదాలు. మరియు ద్రవ్యోల్బణంలో రకాలు, ప్రాకే ద్రవ్యోల్బణము అని, నడిచే ద్రవ్యోల్బణము అని, పరిగెత్తే ద్రవ్యోల్బణం అని, దూకే ద్రవ్యోల్బణం, అదేవిధంగా హైపర్ ఇన్ఫ్లేషన్. ఇవి ద్రవ్యోల్బణ రకాలు. అదేవిధంగా రాబర్ట్ జే గార్డెన్ గారి వర్గీకరణ ప్రకారం డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత, అంతర్లీన ద్రవ్యోల్బణం అంటే ఏంటి, మరియు కొన్ని అంశాలు. అందులో గుణాత్మక ద్రవ్యోల్బణము మరియు పరిమాణాత్మక ద్రవ్యోల్బణం, రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం, ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం, కోశ సంబంధ ద్రవ్యోల్బణము. వీటికి సంబంధించిన నిర్వచనాలు మనకు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కనుక గమనిస్తే అందులో ఎకానమీకి సంబంధించి 30 మార్కులకు గాను 11-12 మార్కులు రావడమే కష్టంగా ఉంది. ఒక కాన్సెప్ట్ మీద పూర్తిగా డీటెయిల్గా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విత్ అప్డేటెడ్ మెటీరియల్తో చదవడం వలన మనము ఆ టాపిక్ సంబంధించిన MCQsని కూడా వెంటనే ప్రాక్టీస్ చేయడం వలన ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా కూడా దానికి తగ్గట్టుగా సమాధానం పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. చూడండి, ఆ తర్వాత ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే పద్ధతులు ఏ విధంగా అంచనా వేస్తారు. మనము ద్రవ్యోల్బణం పెరిగింది, ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని మనం చదివి ఉంటాం. అందులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఏ అంశాలకు ఎంత వెయిటేజ్, ఎంత భారతం ఇచ్చుంటారు అనేది కూడా మనం తెలుసుకుంటాం. వినియోగదారుల ధరల సూచిక, ఉత్పత్తిదారుల ధరల సూచిక, స్థూల జాతీయోత్పత్తి, అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక. అంటే ఈ స్థూల జాతీయోత్పత్తికి సంబంధించి ఉన్నటువంటి అంశం అది, దాని గురించి డీటెయిల్ తెలుసుకుంటాం. వినియోగదారుని వ్యయ అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక, జీవన ప్రమాణ వ్యయ సూచిక, మూలధన వస్తువుల ధరల సూచి. ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని వివిధ రకాలుగా అంచనా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి, ఎందుకు ధరలు పెరుగుతున్నాయి, ఎందుకు ద్రవ్యోల్బణము అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అంటే డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత, అదేవిధంగా ద్రవ్య సంబంధ ఇతర కారణాలు అనేవి ఉన్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావాలు, ద్రవ్యోల్బణం రావడం వల్ల సమస్యలు ఉన్నాయా? ఒక రకంగా ద్రవ్యోల్బణం మంచిదే, అయితే లక్ష్యానికి పరిమితికి దాటి ద్రవ్యోల్బణం కనుక జరిగితే అనేక అనర్థాలు అనేవి చోటు చేసుకుంటాయి, అనేక రంగాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. వాటికి సంబంధించిన అంశాలు ఉత్పత్తి ప్రక్రియ మీద, పంపిణీ ప్రక్రియ మీద, ప్రభుత్వ కార్యక్రమాల మీద, విదేశీ చెల్లింపుల శేషం మీద, వివిధ వర్గాల మీద, ఇతర ప్రభావాల మీద ఏ విధంగా ద్రవ్యోల్బణము అనేది వివిధ రంగాల మీద ప్రభావం చూపిస్తుంది.
ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి? మరియు ఆర్థిక సంస్కరణలకు పూర్వం మనకు 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. 1991 కన్నా ముందు రెండో ప్రణాళిక కాలం నుంచి ధరల పెరుగుదల అనేది స్టార్ట్ అయింది. మూడవ ప్రణాళిక ఏదైతే ఉందో మూడవ ప్రణాళిక అత్యంత విఫలమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక విఫలం కావడానికి ప్రధాన కారణం కూడా ధరలు పెరుగుదల అనగా ద్రవ్యోల్బణం. ఇలా 1991 కన్నా ముందు సిచ్యువేషన్ ఎలా ఉంది, 1991 తర్వాత ఏ విధంగా ఉంది, ముఖ్యంగా 2014 నుంచి ఈ 2024 మధ్య కాలంలో ద్రవ్యోల్బణము ఏ రంగాల్లో ఏ విధంగా పెరుగుతుంది, దానికి కారణాలు ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మనం చదువుకుంటాం. ఆర్థిక సంస్కరణ తర్వాత ఏ విధంగా ఉంది అని. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు చేపట్టింది, ద్రవ్య సంబంధ, కోశ సంబంధ, ఇతర చర్యలు అని. ద్రవ్యోల్బణ ధోరణిలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, సూచనలు ఏంటి, ఆహార ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ప్రస్తుత ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలు, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణానికి సంబంధించిన భావనలు, వాటి యొక్క వర్గీకరణ. ఇందులో ముఖ్యంగా మనం ఏమనుకుంటాం, ద్రవ్యోల్బణము అంటే సహజంగా ధరలు పెరుగుటే ద్రవ్యోల్బణము అని మనం భావిస్తాం. అయితే వస్తు సేవల ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువగా ఉండి ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరుగుటయే ద్రవ్యోల్బణం. చూడండి, మెయిన్ మనకి వస్తువులు సేవలు, వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో ఈ వస్తు సేవల డిమాండ్ ఎక్కువగా ఉండి ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ధరలు పెరగాలి, పెరిగిన ధరలు అనేవి నిరంతరం పెరగాలి, నిలకడగా పెరగాలి, కంటిన్యూషన్గా. అంటే సపోజ్ ఒక వస్తువు 100 రూపాయలు ఉంది, అది 150 రూపాయలు, 110 రూపాయలు, 170 రూపాయలు, 130 రూపాయలు, ఇది ద్రవ్యోల్బణం కాదు, అది అస్థిర ఆర్థిక వ్యవస్థ. అలా కాకుండా 100, 120, 140, 170 ఇలా కంటిన్యూషన్గా నిరంతరం ధరలు పెరుగుటయే ద్రవ్యోల్బణం. అంటే ధరల రేటు నిరంతరం పెరగాలి, నిలకడగా పెరగాలి. అదేవిధంగా మార్కెట్లో వస్తువులైనా కావచ్చు, సేవలైనా కావచ్చు, వాటి యొక్క ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువగా ఉండాలి. వస్తు సేవల యొక్క ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువగా ఉండి ద్రవ్యం యొక్క విలువ తక్కువగా ఉండి ద్రవ్య విలువ తగ్గిపోవడం. అంటే ఏం లేదండి, గతంలో ఒక 100 రూపాయలకి కేజీ కందిపప్పు వచ్చేది, ఇప్పుడు కేజీ కందిపప్పు కొనడానికి 130 రూపాయలు, 140 రూపాయలు అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి, ద్రవ్యం విలువ తగ్గింది. అదే 100 రూపాయలకి ఇప్పుడు 30 కేజీ వస్తుంది, అది ద్రవ్య విలువ తగ్గడము. అంటే 100 రూపాయలది కాస్త 150 రూపాయలు అయింది, అది ధరలు పెరగడము. అంటే ఎందుకని, మనకి ఉన్న కరువు పరిస్థితులు కావచ్చు, శీతోష్ణ మార్పు ప్రభావాలు కావచ్చు, ఎక్కువగా పప్పుదాల మీద దృష్టి పెట్టకపోవడం కావచ్చు, దాని వలన వాటి కొరత ఏర్పడి వాటి యొక్క డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. అదే ద్రవ్యోల్బణం. మీకు అర్థం కావడానికి చెప్పాను ఎగ్జాంపుల్. మనకి వస్తు సేవల ఉత్పత్తి అనేది కావలసిన డిమాండ్ కంటే తక్కువగా ఉండాలి, వాటి డిమాండ్ ఎక్కువగా ఉండాలి, అల్టిమేట్గా ద్రవ్యం విలువ తగ్గాలి. తగ్గి ధరలు నిరంతరం పెరగడమే ద్రవ్యోల్బణం. మామూలుగా మనం సింపుల్గా ధరలు పెరగడమే ద్రవ్యోల్బణము అని మనం చదువుకొని పోయామనుకోండి, లెంగ్తీ క్వశ్చన్లు, మనకు ప్రశ్నలు అడిగే విధానం మారిపోయింది. లెంగ్తీ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి సమాధానం మనము జాగ్రత్తగా గమనించాలి, గుర్తించాలి.
అని అంటే ఆ కాన్సెప్ట్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఒకవైపు ధరలు పెరగాలి, డిమాండ్ వస్తు సేవలకు ఎక్కువగా ఉండాలి, ద్రవ్యం విలువ తగ్గాలి, తక్కువగా ఉంటే అదే మనకు ద్రవ్యోల్బణం. అయితే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మీద ద్రవ్యోల్బణము ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సహజంగా అభివృద్ధి చెందే దేశాల్లో ద్రవ్యోల్బణము ఒక 1% లేదా 2% లేదా 3% అలా ఉండడం మంచిదే. ఎందుకంటే పెట్టుబడిదారుడు పెట్టుబడులు పెట్టి లాభాలు వస్తుంటే అతను ఏం చేస్తాడు? మరింత పెట్టుబడిని విస్తరిస్తాడు. మరింత పెట్టుబడిని విస్తరించినప్పుడు మరింత మందికి ఉపాధి కలుగుతుంది. మరింత మందికి ఉపాధి కలిగినప్పుడు ఆ దేశం ఆర్థికంగా సుభిక్షంగానే ఉంటుంది. సపోజ్ 100 రూపాయలు ఉన్న వస్తువు కాస్త నెక్స్ట్ ఇయర్ 102 రూపాయలు, ఆ పై సంవత్సరం 104 రూపాయలు అలా పెరుగుతుంది అనుకోండి, పెద్దగా పెరిగిన ఫీలింగ్ కూడా మనకు కలగదు. దానివల్ల పెట్టుబడిదారుకు లాభమే. అలా కాకుండా 100 రూపాయలు ఉన్న వస్తువు డైరెక్ట్గా 600, 700, 400, 300 ఉన్న పలంగా పెరిగిపోతే మధ్యతరగతి సాధారణ ప్రజల మీద విపరీతమైన ప్రభావాలు పడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా పయనించే అవకాశం ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ద్రవ్య విధానం ద్వారా, కోశ విధానం ద్వారా నివారణ మార్గాలు, నివారణ చర్యలను అన్వేషించి పరిష్కరించడం జరుగుతుంది. ఓకేనా? అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణము అని ఆర్థికవేత్తలు వివిధ రకాల నిర్వచనాలు ఇచ్చారు. నిరంతరం ధరలు పెరగడమే ద్రవ్యోల్బణము అని చెప్పేసి, ద్రవ్య విలువ తగ్గడమే ద్రవ్యోల్బణము అని చెప్పేసి. ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వస్తువులు సేవల యొక్క డిమాండ్ ఎక్కువగా ఉండాలి, ధరలు పెరగాలి, ద్రవ్య సప్లై మనం చూసుకుంటే ద్రవ్యం విలువ తగ్గాలి. ఫలితంగా మనకు ద్రవ్యోల్బణము అనేది ఏర్పడుతుంది. ఆ స్థితి మనము ద్రవ్యోల్బణం అంటాం. ఇక్కడ చూడండి, ఇది మనకు ద్రవ్యోల్బణం సంబంధించి. ఆ తర్వాత ద్రవ్యోల్బణం సంబంధించిన భావనలు. ఇందులో మనము ఇన్ఫ్లేషన్ చూడండి, మనకు ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇన్ఫ్లేషన్. ధరలు నిరంతరం పెరగడమే ద్రవ్యోల్బణం. ఇలా నిరంతరం పెరగడము ఆర్థిక వ్యవస్థకు మంచిదే. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 to 6% ఉండొచ్చు అని చెప్పింది. ఉర్జిత్ పటేల్ కమిటీ ప్రకారము 4% ఆమోదయోగ్యమైనది. అందులో ప్లస్ ఆర్ మైనస్ అంటే 2% అయినా లేదా 6% అయినా, మ్యాక్సిమం 6%, మినిమం 2%. సో ప్లస్ ఆర్ మైనస్ 4% ఆమోదయోగ్యమైనదే. అది మనకు ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఉన్నది. మనకి ఆమోదనీయ యోగ్యమైన ద్రవ్యోల్బణం. ఇక్కడ ఈ ద్రవ్యోల్బణంలో ధరలు నిరంతరం పెరగడం వలన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది మరియు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ధరలు నిరంతరం పెరగడము, భరించగలిగిన స్థాయిలో ఉండడము ఆర్థిక వ్యవస్థకు ఎంతైనా మంచిదే, పర్వాలేదు. వృద్ధి కూడా జరుగుతుంది, ఉపాధి కూడా పెరుగుతుంది. అది మనకు ఇన్ఫ్లేషన్. అదే మనకు డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే ఏంటి? ధరలు నిరంతరం తగ్గడము. 100 రూపాయలు ఉన్న వస్తువు కాస్త 70, 60, 40, 30, 20, 10 ఇలా నిరంతరం ధరలు తగ్గడమే డిఫ్లేషన్. ఇక్కడ సమస్య ఏంటి? మనం చూస్తూ ఉంటాం, టమాటాలు 10కి 3 కేజీలు మనం చూసాము. కేజీ 60 రూపాయలు, 70 రూపాయలు, కొన్ని పట్టణాల్లో 100 రూపాయలకు కూడా వీళ్ళ సంఘటనలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. టమాటాలు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, కందిపప్పు ఇలాంటివి మనము నిరంతరం నిత్య జీవితంలో మన కళ్ళ ముందు కనిపించేటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. రైతు కడుపు మండి ఆయన పొలంలో పండిన పంటని ట్రాక్టర్తో దున్నిచ్చేశాడు, రోడ్డు మీద వదిలేశాడు. ఎందుకంటే కనీస మద్దతు ధర లేదు, ఒకవైపు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేవు, ధర విపరీతంగా పడిపోయింది. అలాంటప్పుడు కూలీ ఖర్చులు కూడా దండగా అని చెప్పేసి ట్రాక్టర్ తోటే పొలంలో దున్నిచ్చాడు రైతు ఆవేదన, రైతు కన్నీళ్ళు అని చెప్పేసి మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ధరలు నిరంతరం తగ్గడమే ప్రతి ద్రవ్యోల్బణం. అది
డిఫ్లేషన్. ఈ డిఫ్లేషన్లో ఒకవైపు ధరలు తగ్గిపోతూ ఉంటాయి, ఇంకోవైపు నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టినవాడు నష్టాల్లో ఉంటే, రాబడి పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఇంకొక రకంగా పెట్టుబడి పెట్టగలడా? ముందుకెళ్ళగలడా? ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేయగలడా? ఇంకొక పంట వేయగలడా? వేయలేడు. అంటే ధరలు నిరంతరం తగ్గడము ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. అది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ధరలు నిరంతరం తగ్గిపోయాయి అనుకోండి, 10కి 3 కేజీలు టమాటాలండి, మనం బాగానే ఉంటాం, పోయి గబగబా ఒక 6 కేజీలు తెచ్చుకుంటాం. రైతు పరిస్థితి ఏంటి? రైతు పెట్టుబడి వ్యయం ఎంత అవుతుంది? రైతు శ్రమ ఏ విధంగా అవుతుంది? రైతు ఆల్రెడీ కౌలు తీసుకుని ఉంటాడు. కౌలు తీసుకున్న రైతు ఏ విధంగా కౌలు చెల్లించాలి? తాను పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఏ విధంగా ముందుకెళ్ళగలడు? ఒక పరిశ్రమ పెట్టినప్పుడు, పరిశ్రమలో నష్టాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఆ పరిశ్రమ మూసివేసినప్పుడు, ఆ పరిశ్రమలో పనిచేసే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటే ఇన్ఫ్లేషన్ కన్నా డిఫ్లేషన్ అత్యంత చెడ్డది ఆర్థిక వ్యవస్థకి. అయితే ఇప్పుడు మనము రీసెంట్గా చూసాం, 2016-17 ఆ టైంలో ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పుడు ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు కేజీ 110, 120, 130, 140 అలా వెళ్ళిపోయింది. అప్పుడు మనకు ఉల్లిపాయలు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, ఇలాంటి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కళ్ళు తినాల్సిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ధరలు తగ్గితే దానిని డిస్ఇన్ఫ్లేషన్ అంటాము. ఇందులో మార్కెట్ శక్తుల వల్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ శక్తులు అంటే ఏంటి? అందరూ కలిసి ఒకే పంట వేశారు, సప్లై విపరీతంగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది, ఆటోమేటిక్గా ప్రైజెస్ పడిపోతాయి. మార్కెట్ శక్తుల ప్రభావం వలన ధరలు తగ్గితే దానిని డిఫ్లేషన్ అంటాము. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ధరలు తగ్గితే, గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది? ఇదిగోండి, మ్యాక్సిమం మీరు ఉల్లిపాయలు ఎక్కడైనా కేజీ 60 రూపాయల కన్నా ఎక్కువగా అమ్మకూడదు, ఎగుమతులు ఎక్కువగా ఇతర దేశాలకు చేయకూడదు, ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి, ఒక జిల్లాకి, ఒక మండలానికి ఇన్ని కేజీల కన్నా ఎక్కువగా ఇవ్వకూడదు అన్న నియంత్రణలు, పరిమితులు, అంశాలను బేస్ చేసుకుని ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ధరలు తగ్గాయనుకోండి, అది డిస్ఇన్ఫ్లేషన్. ఇందులో నిరుద్యోగ సమస్య ఉండదు, నిరుద్యోగము అనే సమస్య ఉండదు. ఎందుకని? ఉత్పత్తి ఉపాధి అవకాశాల మీదే ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ ధరలు పెరిగిపోయినాయి, పెరిగిన ధరలు తగ్గించే కార్యక్రమం. ఇందులో ఏంటి? మార్కెట్ శక్తుల వల్ల ధరలు తగ్గినాయి, మార్కెట్ శక్తుల వల్ల ధరలు తగ్గడం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల నిరుద్యోగము అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. నిరుద్యోగిత పెరుగుతుంది. డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ రెండూ కూడా కామన్ ఫ్యాక్టర్ ధరలు తగ్గడం. ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ధరలు తగ్గడం. డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్. అయితే డిఫ్లేషన్లో ధరలు ఎలా తగ్గుతున్నాయి? మార్కెట్ శక్తుల వల్ల ధరలు తగ్గుతున్నాయి. డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ రెండిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ధరలు తగ్గడం. అయితే మార్కెట్ శక్తుల వల్ల ధరలు తగ్గితే అది మనకు డిఫ్లేషన్. అదే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధరలు తగ్గితే డిస్ఇన్ఫ్లేషన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, రిఫ్లేషన్ అంటే ఏంటి? ధరలు తగ్గుతున్నాయి. ధరలు తగ్గుతున్నప్పుడు ఏ విధంగా ధరలు పెరిగేటప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ధరలు తగ్గేలా చూసిందో, ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యి పడిపోతున్న ధరల వల్ల ఒకవైపు అన్ని రంగాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి పెట్టుబడిదారులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు నష్టాలకు గురవుతారు కాబట్టి వాళ్ళను కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని నియంత్రణలు విధిస్తుంది. ఆ నియంత్రణలు విధించడం వల్ల, కృత్రిమ కొరత సృష్టించడం వల్ల
మరలా మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. దానినే మనము రిఫ్లేషన్, దాన్ని మనం ఏమంటాం? రిఫ్లేషన్. ఇందులో ప్రభుత్వ చర్యలు చూడండి, ప్రభుత్వ చర్యల వల్ల ధరలు పెరిగితే అది రిఫ్లేషన్. అంటే మనకి ఇన్ఫ్లేషన్ అన్నా రిఫ్లేషన్ అన్నా రెండు కూడా ధరలు పెరగడమే. అయితే ఇన్ఫ్లేషన్లో మార్కెట్ శక్తుల వల్ల ధరలు పెరుగుతాయి. అదే మనకు రిఫ్లేషన్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధరలు పెరుగుతాయి. డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ రెండిట్లో కూడా ధరలు తగ్గుతాయి. అదే మనకు డిఫ్లేషన్లో మార్కెట్ శక్తుల వల్ల ధరలు తగ్గితే, డిస్ఇన్ఫ్లేషన్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ధరలు తగ్గుతాయి. ఇంకొక విషయం స్టాగ్ఫ్లేషన్. ఏంటి స్టాగ్ఫ్లేషన్ అంటే? మనం ఏం చెప్పుకున్నాము? ఇన్ఫ్లేషన్ అంటే ఆర్థిక వ్యవస్థకు మంచిదే, ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, లాభాలు వచ్చినప్పుడు వారి యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరిస్తారని చెప్పుకున్నాం. అయితే విచిత్రంగా ఒకవైపు ధరలు పెరగడం, ఇంకొక వైపు నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంటే, మామూలుగా మనకి ఇన్ఫ్లేషన్లో ధరలు ఎక్కువగా ఉంటాయి మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉపాధి అవకాశాలు ఉండబట్టి నిరుద్యోగం అనే కాన్సెప్ట్ అక్కడ రాదు. అదే మనకు స్టాగ్ఫ్లేషన్లో ధరలు పెరుగుతాయి మరియు నిరుద్యోగం కూడా పెరుగుతుంది. ఈ ధరలు పెరుగుదల, నిరుద్యోగం రెండు కలిసి ఉన్నదే స్టాగ్ఫ్లేషన్. ఇది విచిత్రమైన పరిస్థితి. శామ్యుల్సన్ గారు స్టాగ్ఫ్లేషన్ అనే భావన తీసుకొని రావడం జరిగింది. చూడండి, మనకి ఈ కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ధరలు నిరంతరం పెరగడమే ద్రవ్యోల్బణము. డిఫ్లేషన్ ధరలు నిరంతరం తగ్గడమే డిఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ధరలు తగ్గడమే డిస్ఇన్ఫ్లేషన్. ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ధరలు పెరగడమే రిఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఒకవైపు ద్రవ్యోల్బణము అనగా ధరలు పెరగడం, మరొకవైపు నిరుద్యోగం రెండు కలిసి ఉండడమే స్టాగ్ఫ్లేషన్. ఈ కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ద్రవ్యోల్బణం రకాలు. ద్రవ్యోల్బణము అంటే మనకు ధరలు పెరుగుదల, అందులో ప్రాకే ద్రవ్యోల్బణము అని చాలామంది ఆర్థికవేత్తలు 1.5 to 2% ఓకే, దానివల్ల మంచి జరుగుతుంది ఆర్థిక వ్యవస్థకు అని పేర్కొనడం జరిగింది. అదే మనకి మన వర్గీకరణ ప్రకారం ప్రాకే ద్రవ్యోల్బణము, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, దూకే ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్. ప్రాకే ద్రవ్యోల్బణము అంటే బిలో 3%, అంటే 3% కన్నా మెయిన్ మనకి ఇక్కడ ఏంటి 3% అంటే అర్థం ఏంటి? దానికి ద్రవ్యోల్బణం లెక్కించడంలో టైం అనేది ఇంపార్టెంట్. కాలము, ఏ కాలంలో గమనించాలి. ఒక ఆర్థిక వ్యవస్థలో 3 నెలల నుంచి 12 నెలల కాలానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలో రేట్లను మనం పరిగణలో తీసుకోవాలి. తీసుకొని 3% కన్నా తక్కువగా ఉందనుకోండి, 3% అంటే అర్థమైంది ఆధార సంవత్సరంలో పోల్చుకున్నా లేదా బిఫోర్ ఇయర్తో పోల్చుకున్నా, సపోజ్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి ప్రీవియస్ ఇయర్లో, ఇప్పుడు కనుక 102, 103 ఉంటే పర్లేదు, అది ప్రాకే ద్రవ్యోల్బణము. అంటే ద్రవ్యోల్బణం ఉంది, ధర పెరిగింది కానీ మరీ అంత పెరగలేదు. అదే మనకు నడిచే ద్రవ్యోల్బణం అంటే ఏంటి? 4 to 5%, 3 to 4% లేదా 4 to 5%, బిలో 5%. అంటే 100 రూపాయలు ఉన్నటువంటి ఒక వస్తువు తర్వాత సంవత్సరంలో 104 రూపాయలు లేదా 105 రూపాయలు ఉందనుకోండి, ద్రవ్యోల్బణమే, ధర పెరిగినది, అయితే మరీ అంత ఎక్కువేం కాదు. అదే మనకు పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటే ఏంటి? పరిగెత్తే ద్రవ్యోల్బణం 10% లోపు, మనకి 10% లోపు ఉంటే అది పరిగెత్తే ద్రవ్యోల్బణం. ఆ తర్వాత దూకే ద్రవ్యోల్బణం. దూకే అంటే ఇంకా విపరీతంగా ఎక్కువగా పెరగడము, 10% నుంచి 99% వరకు. ఇంకా 100 రూపాయలు ఉన్న వస్తువు 110, 120, 170, 190, అది మనకు దూకే. హైపర్ అంటే ఇంకా 3 అంకెలు, అంటే 100, 200,
రూపాయలు ఉన్న వస్తువు 400, 100 రూపాయలు ఉన్న వస్తువు 1000 రూపాయలు. అది మనకు హైపర్ ఇన్ఫ్లేషన్. మనం జింబాబ్వే, వెనుజులా, ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాలలో ఈ పరిస్థితిని మనం గమనించాము. ఓకేనా. మన భారతదేశంలో అయితే అభిలాషణీయ స్థాయిలో 4% ±2%, అంటే 2 to 6% అనేది అభిలాషణీయమైన ద్రవ్యోల్బణ స్థాయి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది మనకు ద్రవ్యోల్బణ రకాలు. ఆ తర్వాత ద్రవ్యోల్బణానికి సంబంధించి ధరల ద్రవ్యోల్బణము అని, వ్యయ ద్రవ్యోల్బణము, డిమాండ్ పెడితే ద్రవ్యోల్బణము అని రకరకాల వర్గీకరణ ఉన్నాయి. మనకు తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుని మనం చెప్పుకున్నాం క్లాసు. అందులో రాబర్ట్ జే గార్డెన్ గారు, ఎవరండి? రాబర్ట్ జే గార్డెన్. ఆయన వర్గీకరణ ప్రకారము ద్రవ్యోల్బణం 3 రకాలని చెప్పాడు. ఆ వర్గీకరణ ఏంటి? త్రికోణ నమూనా, ట్రయాంగిల్ ఫార్ములా. ఏం చెప్పాడు? ఒకటి డిమాండ్ పేరుతో ద్రవ్యోల్బణం. చూడండి, రాబర్ట్ జే గార్డెన్ వర్గీకరణ ప్రకారం డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, అంతర్లీన ద్రవ్యోల్బణము అని చెప్పేసి ఈయన వర్గీకరించాడు. ఏంటి అంటే, డిమాండ్ ప్రేరిత వస్తు సేవలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ను బట్టి, మార్కెట్లో ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి ధరలు పెరగడమే మనకి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. చూడండి, ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మనకి ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. బుక్స్ కావాలి, స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ కానివ్వండి, కొన్ని స్టాండర్డ్ బుక్స్. ఈ టైంలో బుక్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. మరియు స్టాండర్డ్ బుక్స్ అంటే తెలుగు అకాడమీ బుక్స్ కానీ, లక్ష్మీకాంత్ సార్ బుక్ కానీ, ఇలాంటివి ఏంటంటే మార్కెట్లో కొరతగా ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వాటి రేట్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. అదే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. అంటే వాటి యొక్క డిమాండ్ మరియు అనుకూల మార్కెట్ పరిస్థితులు కూడా ఉండాలి. వస్తు సేవల యొక్క డిమాండ్ మరియు అనుకూల మార్కెట్ పరిస్థితులు. అదే మనకి ఇప్పుడు పుస్తకాలు లేవండి, ఇప్పుడు 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అలా ఇస్తున్నారు. అదే మనకి ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత 90% డిస్కౌంట్ ఇచ్చినా ఎవరు తీసుకోరు, ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మార్కెట్ జరుగుతుంది, మార్కెట్ అనుకూల పరిస్థితులు అనేవి ఉన్నాయి, అది కాక డిమాండ్ ఉంది. 92,000 మంది మనకు మెయిన్స్ రాస్తున్నారు. ఇలా మార్కెట్లో డిమాండ్ ప్రేరిత, డిమాండ్ బేస్ చేసుకుని కనుక ద్రవ్యోల్బణం పెరిగితే దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటారు. అదే మనకు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము. వ్యయ ప్రేరిత అంటే ఏంటి? చూడండి, వ్యయ ప్రేరిత ఇందులో ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల, ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల పెరిగే ద్రవ్యోల్బణం. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగానే, ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బుక్ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు జోగినాయుడు సార్ బుక్ ఉందండి, ఎంఆర్పి 799 ఉంది అనుకుందాం. అది ఎందుకని పెరిగిపోయింది? 2016లో 459 ఎంతో ఉండేది, 18లో 500 ఉండేది, ఇప్పుడు 800 ఉంది ఎంఆర్పి. ఎందుకు పెరిగిపోయింది? ప్రింటింగ్ కాస్ట్ పెరిగిపోయింది, కూలీ ఏదైతే ప్రింటింగ్ వాళ్ళకి ఇచ్చేది కానివ్వండి, అక్కడ బైండింగ్ చేసే వర్కర్స్ వేతనం కానివ్వండి, అక్కడ నుంచి తీసుకొని రావడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతాయి లేవా? పెరిగాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు. ఇలా పెరిగినప్పుడు ఉత్పత్తి కారకాల వల్ల పెరిగే వ్యయం కాస్త అల్టిమేట్గా అది ఎవరి మీద వేస్తారు? మన మీదే వేస్తారు. అంటే ఎవరైతే బుక్స్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద, వినియోగదారుల మీద వేయడం జరుగుతుంది. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అనగానేమి అంటే, ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా ధర పెరగడమే ద్రవ్యోల్బణం. అంటే మనకు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వాటి యొక్క ప్రతిఫలాలు, వాటి యొక్క రేట్లు పెరగడం వల్ల ఆటోమేటిక్గా ధరలు పెరగడమే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. అంతర్లీన ద్రవ్యోల్బణం, వేతనాలు, కార్మికులు, వేతనం చేసే ఎవరైతే వేతనం కోసం పనిచేస్తున్నారో వాళ్ళు, ఉద్యోగులు శాలరీస్ కోసం, వారు
ఎక్కువ వేతనం డిమాండ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే మన మిరపకాయ కోతకు అంటారు కదా, లేదా ఏదైనా పొలంలో పని కానివ్వండి, లేదా ఏదైనా కూలీ పని విషయంలో కానివ్వండి, ఒకప్పుడు 200 రూపాయలకి 300 రూపాయలకి ఒక వ్యక్తి కూలీకి పనిచేసేవాడు. ఈరోజు కనీసం ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో అయితే అంత అమౌంట్ లేకపోతే కనీసం పనికి కూడా రావటం లేదు. అలా ధర విస్ఫోటనం, వేతన విస్ఫోటనం లేదా ధర విస్ఫోటనం ధర లేదా వేతన విస్ఫోటనం అనే దానివల్ల అంతర్లీనంగా కూడా ధర పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? రాబర్ట్ జే గార్డెన్ యొక్క వర్గీకరణ ప్రకారము ఒకవైపు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, అంతర్లీన ద్రవ్యోల్బణము అని చెప్పేసి రకాలు ఉన్నాయి. ఇందులో డిమాండ్ను బేస్ చేసుకొని వస్తు సేవలకు డిమాండ్ మరియు మార్కెట్లో ఉన్న అనుకూల పరిస్థితులను బేస్ చేసుకుని ఒక వస్తువు యొక్క ధర పెరిగే అవకాశం ఉంది, ఒక సేవ యొక్క ధర పెరిగే అవకాశం ఉంది. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఉత్పత్తి కారకాల ఖరీదు గనక పెరిగితే ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. అంతర్లీన ద్రవ్యోల్బణం అంటే ఏంటి? అంతర్లీన ద్రవ్యోల్బణము అంటే వేతనం, కార్మికులు వారి యొక్క కోరిక మేరకు పెరిగేదే అంతర్లీన ద్రవ్యోల్బణము. ఓకేనా? ఇవి మనకు రాబర్ట్ జే గార్డెన్ యొక్క వర్గీకరణ. ఆ తర్వాత కొన్ని పాయింట్స్ ఉన్నాయి. గుణాత్మక ద్రవ్యోల్బణం చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే గుణాత్మక ద్రవ్యోల్బణం. ఈ గుణాత్మక ద్రవ్యోల్బణం అంటే ఏమిటి అంటే, అమ్మకందారుడు ఎవరైతే వస్తువులను అమ్ముతా ఉంటాడో ఈ అమ్మకందారుడు తను సంపాదించిన కరెన్సీని భవిష్యత్తులో అంచనా వ్యాపారంతో ధరలు పెరిగే అవకాశం ఉందేమో అన్న ఆలోచనతో చేసే కరెన్సీ కూడా ఈ గుణాత్మక ద్రవ్యోల్బణం కిందికి రావడం జరుగుతుంది. అంటే ఎవరైనా అమ్మకందారుడు తాను అమ్మినప్పుడు, సేల్ చేసినప్పుడు వచ్చే కరెన్సీని భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరుగుతుందేమో అన్న ఆలోచనతోటి కరెన్సీ పెరుగుదల ఏదైతే ఉందో, ఈ ధరల పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని గుణాత్మక ద్రవ్యోల్బణంగా వర్గీకరించవచ్చు. ఆ తర్వాత పరిమాణాత్మక ద్రవ్యోల్బణం. పరిమాణాత్మక అంటే ఏంటి? ద్రవ్య సప్లై ఎక్కువగా ఉండడం. ద్రవ్య సప్లై, చలామణి ఏంటంటే ద్రవ్య సప్లై ఎక్కువగా ఉందనుకోండి, అందరి దగ్గర ద్రవ్య చలామణి ఎక్కువగా ఉంటే ద్రవ్యం విలువ తగ్గిపోతుంది. ఏ విధంగా? ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక 10 లక్షలు, 20 లక్షలు, 1 కోటి రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో 1 కోటి రూపాయలు పడ్డాయి అనుకోండి. ఉన్న ఫలంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో 1 కోటి రూపాయలు పడితే అందరూ ఏం చేస్తారు? ఒక మంచి కారు, ఒక మంచి ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అందరూ కార్ షాప్ దగ్గరికి వెళ్తారు. కార్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అప్పటి వరకు కారు రేటు 10 లక్షలు ఉంటే ఉన్న కార్లు ఒక 10 అయితే వచ్చిన జనాభా ఒక 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది అందరి దగ్గర డబ్బులు ఉండి అందరూ కూడా వ్యయం చేయాలి అన్న కోరికతో వస్తే వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. వస్తువులు తక్కువగా ఉండి మరియు డిమాండ్ ఎక్కువగా ఉండి ధర పెరగడమే పరిమాణాత్మక ద్రవ్య సప్లై ఎక్కువగా ఉండడం. ఆ తర్వాత రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం. రంగాలంటే ఏంటి? మనకు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు ఉన్నాయి. ఒక రంగంలో ముడి చమురుగా వినియోగించిన వస్తువు, ముడి వస్తువుగా ఉపయోగించినటువంటి వస్తువు ఆ ధర పెరిగితే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది రెండో రంగం మీద కూడా పడుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ముడి చమురు ఉందండి, ముడి చమురు మనం దిగుమతి చేసుకుంటున్నాము. దిగుమతి చేసుకున్న ముడి చమురు వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా వ్యవసాయ రంగం మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా? ఉంటుంది. మనము డీజిల్ని ఉపయోగిస్తాము, వ్యవసాయ రంగానికి ట్రాన్స్పోర్ట్ అవసరము, అదేవిధంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, రవాణా సదుపాయాలు, ఎరువులు ఇలాంటివన్నీ అవసరం. వీటి యొక్క ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక రంగం మీద పడినటువంటి ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఇంకో రంగం మీద కూడా పెరుగుతుంది. అది మనకు రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం. ఇది చూడండి, ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం. ఇది మనకి ఇంపార్టెంట్. ప్రైజింగ్ పవర్ ఏంటిది అంటే, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు లాభాలు సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఉన్న పలంగా రేట్లు పెంచేయడమే మనకి
ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం కొన్ని వర్గాలు ఉంటాయి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఫోన్ ఉందండి. ఐఫోన్ బ్రాండ్ పడిపోయింది. పడిపోవడం అంటే బ్రాండ్ ఉంది, ఐఫోన్కి మంచి బ్రాండ్, మంచి గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీ ఏం చేస్తుంది, 60,000ది కాస్త 70,000, 80,000, 90,000 పెట్టినా కూడా తీసుకుంటారా? తీసుకోరా? 100% తీసుకుంటారు. ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్, i11, 12, 13 ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే కేవలం కొన్ని వర్గాలు, కొంతమంది మాత్రమే తయారు చేసే, ఉత్పత్తి చేసే వస్తువుల ధరలు వారి చేతిలోనే ఉంటాయి. ఆ ధర నిర్ణయించేది కూడా వారే. ఇప్పుడు కొన్ని రకాల పంటలు ఉంటాయి, కేవలం కొన్ని వర్గాలే పండిస్తున్నారు అనుకుందాం. ఒక వస్తువు ఉంది, సపోజ్ మనకు చిప్ ఉంది. ఈ చిప్ మనకు తైవాన్ ఇలాంటి దేశం నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఔషధాలు, డ్రగ్స్ ఉన్నాయి, ఇలాంటివి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వాటిని ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళే ఆ ప్రైజ్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వారు తయారు చేసిన ఉత్పత్తుల మీద లాభాలు సంపాదించాలి అన్న ఉద్దేశంతో ధరల రేటు పెంచడమే ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం, ఒలిగోపోలిస్టిక్ ప్రైజింగ్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? ఆ తర్వాత కోశ సంబంధ ద్రవ్యోల్బణం. ప్రభుత్వానికి ఆదాయం కంటే, చూడండి ప్రభుత్వానికి ఎలా, గవర్నమెంట్కి రాబడి వస్తుంది మరియు వ్యయం ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు జరుగుతుంది ఇదే. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చే రాబడి కన్నా చేసే వ్యయం ఎక్కువ. ఆ వ్యయంలో కూడా రెవెన్యూ వ్యయం ఎక్కువ. ఆస్తుల సృష్టి కన్నా సంక్షేమ పథకాలు, శాలరీలు, జీతాలు, పింఛన్లు వాటికి ఎక్కువ వ్యయం చేయడం జరుగుతుంది. కాబట్టి రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాని కోశ సంబంధ ద్రవ్యోల్బణం. ఓకే, ఈ అంశాలు మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, వస్తు సేవల డిమాండ్ ఎక్కువగా ఉండాలి మరియు ధరలు పెరగాలి, ద్రవ్య విలువ తగ్గాలి. అదే మనకు ద్రవ్యోల్బణం. మనం ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, రిఫ్లేషన్ గురించి మనం చెప్పుకున్నాం. ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అనేది మనకి ఇంపార్టెంట్. ఒలిగోపోలిస్టిక్ పవర్, ప్రైజింగ్ పవర్, ఇన్ఫ్లేషన్, ఇవి మనకు దీనికి సంబంధించిన అంశాలు. ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న అంశాల్లో చూడండి, మనము ధరల పెరుగుదల కారణాలు, నియంత్రణ చర్యలు అని చెప్పేసి మనము తెలుగు అకాడమీ పుస్తకంలో, ఈ పుస్తకం మనకు ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. తెలుగు అకాడమీ పుస్తకం కావాలి మనకు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఏపీ అకాడమీ, ఇండియన్ అకాడమీ, అవి కూడా మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇందులో ధరల పెరుగుదలకు సంబంధించిన అంశాలు, అందులో భాగంగా వస్తు సేవలకు ఉన్న అత్యధిక డిమాండ్ వల్ల ద్రవ్య విలువ తగ్గి, వస్తు సేవలకు ఉన్న అత్యధిక డిమాండ్ వల్ల ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరిగితే దాన్నే ద్రవ్యోల్బణం అంటారు. ఓకేనా? మనకు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని ద్రవ్యోల్బణానికి సంబంధించిన భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనల్లో డిఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్. ఈ స్టాగ్ఫ్లేషన్ అనే భావన, ఒకవైపు ధరలు ఎక్కువగా ఉంటాయి, ధరలు పెరుగుతాయి, ఇంకోవైపు నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ భావన మనకు శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? తర్వాత ద్రవ్యోల్బణ స్థాయి 1.5 to 2% ఉండడం బెటర్ అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా పాకుతున్న ద్రవ్యోల్బణం బిలో 3%. 3% అని చెప్పాను మీకు ఆల్రెడీ. 100 రూపాయల నుంచి 103 రూపాయలు అట్లా ప్రతి సంవత్సరంలో ధరల పెరుగుదల 3%కి మించకుండా ఉంటే అది పాకుతున్న ద్రవ్యోల్బణం. నడుస్తున్న 3 to 4 లేదా 4 to 5, పరిగెత్తే 10%, దూకుతున్న 10 to 100% కూడా ఉండొచ్చు. తర్వాత హైపర్ ఇన్ఫ్లేషన్ అని రాబర్ట్ జే గార్డెన్ వర్గీకరణ డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత, అంతర్లీన ద్రవ్యోల్బణం, గుణాత్మక, పరిమాణాత్మక, రంగాల సంబంధిత, ధరశక్తి నిర్ణాయక, కోశ సంబంధ ద్రవ్యోల్బణం. ఇవి మనము చెప్పుకున్నటువంటి అంశాలు. మనము నెక్స్ట్ క్లాస్లో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే పద్ధతులు ఏంటి, అదేవిధంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి కారణాలు, ఏ విధంగా కారణాలు ఉన్నాయి, ద్రవ్యోల్బణ నివారణ చర్యలు, ద్రవ్యోల్బణం సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి ధోరణులు, ఆహార ద్రవ్యోల్బణం,
వాటికి సంబంధించిన అంశాలు అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఆల్రెడీ మనం ఎకానమీకి సంబంధించి ఇదిగోండి, మీరు మన ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు హోమ్లో కనిపించవు, లైవ్లోకి వెళ్ళాలి. ఇక్కడ లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లైవ్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీకు ఈ వీడియోస్ ఆల్రెడీ మనం 9 వీడియోస్ చెప్పుకున్నాం. ఇది మనకు క్లాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈరోజు చెప్పుకున్న క్లాస్ మనకు క్లాస్ 10 నెక్స్ట్ క్లాస్ కూడా చెప్పి మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాండర్డ్ బుక్స్, మీకు కావాల్సిన బుక్స్, గ్రూప్ 2 బుక్స్ అన్నీ కూడా మీ ఇంటికే హోమ్ డెలివరీ రూపంలో పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.